ఇప్పుడు నేను మీకు 24వ భాగం చెప్పబోతున్నాను. అనండి, మై సబ్జెక్ట్ ఈజ్ రియమ్ ఆఫ్ ద స్పిరిట్. టుడే ఐఎమ్ హియరింగ్ పార్ట్ నెంబర్ 24. నా పాఠము పరిశుద్ధాత్మ సామ్రాజ్యము. ఈ దినము 24వ భాగము నేను వింటున్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇప్పుడు మనము దేవుని వాక్యం ఆలోచన చేద్దాం. ఎపిసోడ్ 2 పీటర్ రాసిన 2వ పత్రిక చాప్టర్ 1 verse 4. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ లెసను జాగ్రత్తగా వినాలి. టుడే ద లెసన్ విల్ బి వెరీ డీప్ అండ్ ఇట్ విల్ బి నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్. సో గాడ్ మే గివ్ యూ ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పీటర్ రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. Whereby are given unto us exceeding great and precious promises, that by these ye might be partakers of the divine nature, having escaped the corruption that is in the world through lust. దేవుడు ప్రత్యేకమైన వాగ్దానం ఇచ్చున్నాడు. God has promised you. What promise is that? To partake in the divine nature. ఇప్పుడు నేను చెప్తున్నది పరిశుద్ధాత్ముడు మీకు చెప్తున్నాడు. ఈవేళ మీరు దైవత్వము యొక్క ప్రకృతిలో, దైవత్వమనేది ప్రకృతిలో పాలిభాగస్థులగుటకు దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. God has promised you so that you shall partake in the divine nature. క్రైస్తవులకు ఈ వాగ్దానం పనికిరాదు. ఎందుకు వాళ్ళు ఈ వాగ్దానమునకు యోగ్యులు కారంటే వాళ్ళకి పరిశుద్ధాత్మను గురించి తెలియదు. వారి పరిశుద్ధాత్మ సామ్రాజ్యములో లేరు. మూర్ఖపు ప్రవాహములో కొట్టుకొని పోతున్నారు. ఎందుకంటే వాళ్ళు బైబిల్ కథలు చెప్పుకుంటారు, కానీ పరిశుద్ధాత్మను గురించి వారికి తెలియదు. పరిశుద్ధాత్మను గురించి మీకు పరిశుద్ధాత్ముడే స్వయముగా బోధిస్తున్నాడు. నేను కాదు, పరిశుద్ధాత్ముడే స్వయముగా మీకు బోధిస్తున్నాడు. ఎందుకంటే నాకు కూడా ఆ జ్ఞానం లేదు. All stand up and magnify the Lord. All stand up and magnify the Lord. The Spirit of God, the Holy Spirit is teaching you, is explaining you, is revealing you, not I. Please sit down. దేవుడు ఈ వాగ్దానం ఎలాగిచ్చినట్టు మళ్ళీ చదువురా. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేన్ని బట్టి అనుగ్రహించి ఉన్నాడు? ఆయనకున్న మహిమను బట్టి, ఆయనకున్న గుణములను బట్టి, అతిశయింపవలసినటువంటి ప్రకృతిని బట్టి ఆయన మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన తప్ప ఇంకెవడు వాగ్దానం చేయలేడు. No religious man in the whole world can partake in the divine nature except you people and people like you, those who are in the world. ప్రపంచంలో మీ మాత్రగా ఎవరైతే ఉన్నారో, ఓయాకిలం దగ్గర, బెనిహిన్ దగ్గర, టీడీ జేక్స్ దగ్గర, బెలిగ్రహం దగ్గర,
మీలాంటి ప్రజలు ఉన్నారు. అటువంటి వాళ్ళు మీరు తప్ప ఇంకెవడు కూడా ఈ వాగ్దానమునకు పాత్రులు కారు. అటువంటి లైఫ్ మీకు దేవుడు ఇస్తున్నాడు. You people are being led by the Spirit of God, are called teknon of the Lord. దేవుని ఆత్మ ద్వారా మీరు నడిపించబడుచున్నవారు గనుక మీరు దేవుని యొక్క కుమారులు అని అనిపించబడుచున్నారు. మీలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్ననో వాళ్ళందరికీ ఈ వాగ్దానము అమలు జరపబడవచ్చును, నెరవేరుతుంది. యేసు తన గుణాతిశయములను బట్టి, తన ప్రకృతిని బట్టి, తనకున్న అధికారమును బట్టి మీరు పరలోక ప్రకృతిలో, దైవ ప్రకృతిలో పాలిభాగస్తులై ఉన్నారు. అది మామూలు విషయం కాదు. యేసుక్రీస్తుకున్న గుణములను బట్టి, అతిశయింపబడవలసిన ప్రకృతిని బట్టి యేసు నామమున ప్రార్థన చేయుచు పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో నడిపించబడుచున్న జనములకు డివైన్ నేచర్లో, అనగా పరలోక సంబంధమైనటువంటి ప్రకృతిలో పాలిభాగస్థులకు దేవుడు అధికారం ఇచ్చున్నాడు. అది దాని భాగం. Now I shall read again. Whereby are given unto us exceeding great and precious promises. By this promise, you might be partakers of the divine nature. God has given you ability to partake in the divine nature. You are partaker in divine nature. Say, people, I am partaker of divine nature by the grace of God Almighty. This promise has been given to me by Jesus. I am grateful to Him. I am not Christian. I am partaker of divine nature. Sit down. 1 Thessalonians chapter 5. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. The very God of peace sanctify you wholly. Holy means perfectly, completely, fully. The God of peace have the authority to sanctify you completely. I pray God, your whole spirit and soul and body be preserved blameless unto the coming of the Lord Jesus Christ. మీకు శాంతికరమైన దేవుడు, ఉల్లాసమునకు సంతోషమునకు అధికారి అయిన దేవుడు పరిపూర్ణముగా మీకు పవిత్రపరచును. Holy thou shalt be sanctified by the God of peace. మీ శరీరములకు your bodies will be preserved blameless by the Spirit of God for the day of His second coming. Your bodies will be preserved blamelessly for the day of His second coming. Peace of God shall sanctify you completely, and the Spirit of God shall preserve your bodies blamelessly on the day of His second coming. ప్రశాంతమునకు అధికారి అయిన, ఉల్లాసమునకు అధికారి అయిన దేవుడు మిమ్మల్ని పరిపూర్ణముగా పరిశుద్ధపరచును. క్రైస్తవులందరికీ కాదు, ఎవడైతే
రియమ్ ఆఫ్ ద స్పిరిట్లో బ్రతుకుచున్నాడో, ఎవడైతే రియమ్ ఆఫ్ ద స్పిరిట్ని గూర్చి వింటున్నాడో, ఎవడైతే పరిశుద్ధాత్మ సామ్రాజ్యములో జీవించాలి, నడవాలి అన్నటువంటి తలంపు కలిగిన వారికి మాత్రమే వారి శరీరములు బ్లేమ్లెస్లీ, అంటే ఏ విధమైనటువంటి అపరాధము లేకుండా నిరపరాధమైన శరీరములుగా వారి శరీరములు పరిశుద్ధాత్మ కాపాడును. ఎప్పుడు దాకా? క్రీస్తు రెండవ రాకడ సమయం వరకు. ప్రశాంతమునకు అధిపతి అయినటువంటి దేవుడు మిమ్మల్ని పరిపూర్ణముగా పరిశుద్ధపరచును. పరిశుద్ధాత్ముడు క్రీస్తు యేసు రెండవ రాకడ కొరకు మీ శరీరములను బ్లేమ్లెస్, అపరాధమన్నది లేకుండా, పాపము అన్నది లేకుండా పరిశుద్ధాత్ముడు మీ శరీరములను ప్రిజర్వ్, కాపాడును అని దేవుడు సెలవిస్తున్నాడు. నేను ఒకసారి ఒకడికి అడిగాను, వాడు ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. వాడి భార్య ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్మీడియట్ పాస్ అయింది. ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ళు కిందట, అప్పుడు ఇది లేదు, అప్పుడు కింద ఉండేది. అప్పుడు వాడు ట్యాక్సీలో నేను వస్తుంటే వాడు గబుక్కన వచ్చి, అయ్యగారు మీకు వదిలేసి రావడమే కదా అంటే, అవునన్నాను. మంచిదే సార్ అన్నాడు. ఏమి అన్నాను. మీకు వదిలేసి నేను మళ్ళీ వెంటనే చర్చికి వెళ్ళిపోవాలి. మంచిది, వెళ్ళిపో, నువ్వు నాతో రోజంతా ఉండవలసిన పని లేదన్నాను. నేను కూర్చున్నాను. అయ్యగారేం మీ పేరేంటి అన్నాడు. నా పేరు నీకెందుకు లేరా బాబు అన్నాను. నువ్వు క్రైస్తవుడువా అన్నాను. అవును సార్ అన్నాడు. ఏం చదువుకున్నాను అన్నాను. ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్మీడియట్ పాస్ అయినాను. నీ భార్య చదువుకుందా? ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్మీడియట్ పాస్ అయింది. నీకు పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు. ఎన్ని సంవత్సరాలు అయింది చర్చికి వెళ్తున్నావు? 7 సంవత్సరాలు అయింది. యేసు ప్రభు అంటే ఎవరో చెప్తావా? చెప్తాను సార్. లోకస్తుడా లేక పరలోకస్తుడా అన్నాను. కొంచెం సేపు 1-2 నిమిషాలు ఆగే నిశ్శబ్దంగా, లోకస్తుడు సార్ అన్నాడు. అలాంటి వెధవులు ఉన్నారు. భగవంతుని సాక్షిగా బైబిల్ పట్టుకొని ఈ మాట నేను చెప్తున్నాను, ఇది సత్యము. ఆడు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం అట, ఆడు భార్య ఇంటర్మీడియట్ అట, 2 పిల్లలట, 7 సంవత్సరాలు చర్చికెళ్తున్నాడట. యేసు ప్రభు అంటే ఎవరా? లోక సంబంధికుడా లేక పరలోక సంబంధికుడు అంటే 2 నిమిషాలు నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తూ, సార్ లోక సంబంధికుడు సార్ అన్నాడు. మీలో ఒక్కొక్కడు 100 మంది పాస్టర్లతో సమానం. మీలో ఒక్కొక్కడు 100 మంది పాస్టర్లతో సమానం. అటువంటి మర్మములతో కూడిన దేవుని వాక్యం మీరు వింటున్నారు. పరిశుద్ధాత్ముడు మీకు మెరిపిస్తున్నాడు. A big honor of the Lord. A very big sound of the honor to the Lord. A big hallelujah. You are great people. పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తున్నాడు. And the very God of peace sanctify you wholly. Holy means completely. And I pray God, your whole spirit and soul and body be preserved blamelessly unto the coming of the Lord Jesus Christ. శాంతికి అధిపతి అయిన దేవుడు, శాంతికి అధిపతి అయిన దేవుడు, God of peace, a ruler of peace, Lord of peace. మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీకు పరిపూర్ణముగా పవిత్రపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును. ఆత్మ కాదురా, సోల్ అంటే నీ మనస్సు. ఆత్మ కాదు, సోల్ అంటే మనస్సు అంటున్నాడు. ముందు సోల్, తర్వాతను శరీరము, తర్వాతను ఆత్మ. ముందు ఆత్మ. యువర్ సోల్, బాడీ అండ్ స్పిరిట్. ఐ ప్రే గాడ్, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు,
నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను ఏమని? యువర్ సోల్, బాడీ అండ్ స్పిరిట్ షల్ బి ప్రిజర్వ్డ్ బ్లేమ్లెస్ అంటు ద కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు రెండవ రాకడ పర్యంతరము. ఎంత పెద్ద ప్రామిస్ ఇది. హీబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 12వ అధ్యాయం చదువుదాం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యం ఎలాంటిదో చెప్తున్నాడు. బైబిల్లో మీరు చదువుతున్న వాక్యం, బైబిల్లో మీరు చదువుతున్న వాక్యం ఎలాంటిదో చెప్తున్నాడు. చదువు. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. దేవుని వాక్యము సజీవమై అంటే అర్థం ఏంటి? అది జీవముతో నిండి ఉన్నది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్. హూ ఇస్ లైఫ్? మీ తాతదా? మీ నాయనమ్మదా? మీ అయ్యమ్మ మొగుడా? ఎవరి లైఫ్ రా? లైఫ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ కంటైన్స్ ద లైఫ్ ఆఫ్ గాడ్. మళ్ళీ చదువు. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. నీ బుర్రలో ఏం ఆలోచనలు ఉన్నాయి? నువ్వు పాస్టర్వి, లేదా నువ్వు పాస్టర్ కొడుకువి, లేదా నువ్వు పాస్టర్ భార్యవి, లేదా నువ్వు పాస్టర్ కూతురివి, తమ్ముడివి. నువ్వు వాక్యం చెప్పిస్తున్నావు, నువ్వే బోధకుడవు. నీ బుర్రలో ఏం ఆలోచన ఉంది? ఇంకా ఆలోచనలు. నీ హృదయంలో ఏమి భావం ఉన్నది? నీ బుర్రలో ఆలోచన ఏముంది? నీ హృదయంలో ఏమున్నది? నీ మస్తిష్కంలో ఉన్న ఆలోచనలు, నీ హృదయంలో ఉన్నటువంటి నీ అభిప్రాయములు అవి ఎలాంటివి? అవి ఎలాంటివి అని దేవుడు వాటిని ఎగ్జామిన్ చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. నీ బుర్రలో ఏముంది, నీ హృదయంలో ఏముంది, వాటిని దేవుడు పరిశీలనగా చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. వాడు దేవుడు. నీ బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలకు అనుకూలముగా, నీ హృదయంలో ఉన్నటువంటి నీ అభిప్రాయములకు అనుకూలముగా దేవుడు నీకు తీర్పు తీరుస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? చదువు, మళ్ళీ చదువు. ఏమంటున్నాడు? మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. రాకడ వరకు unto the second coming of Lord Jesus Christ. చదువు. 4:12. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యానికి అన్నీ తెలుసు. నీ బుర్రలో ఏముంది, నీ హృదయంలో ఏముంది, నువ్వేం పని చేస్తున్నావు, ఎందుకు పని చేస్తున్నావు? దేవుని కొరక, దేవుని కొరక. 13వ వచనం చదువు. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనమెవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. Neither is there any creature that is not manifest in his sight, but all things are naked and opened unto the eyes of God, with whom we have to do. చదువు 13. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనమెవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. నీ బుర్రలో ఏముందో, నీ హృదయంలో ఏముందో, నువ్వేంటి ఆలోచన చేసి నువ్వు పని చేస్తున్నావో, ఇవన్నీ దే ఆర్ ఆల్ నాకెడ్
ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. అవి నగ్నంగా దేవునికి కనిపించుచున్నవి. నగ్నంగా. ఇలారా, నువ్వేరా అరా, నీకు బట్టలు ఇప్పిస్తే లోపల ఏముందో నాకు కనబడుతుందా లేదా? బట్టలు వేసుకున్నావు కనుక నీ లోపల ఏముందో కనబడదు. నగ్నం అంటే అది. నీ బుర్రలో ఉన్నది ఎవడికి అర్థం కాదు, నీ హృదయంలో ఉన్నది ఎవరికి అర్థం కాదు. ఏం చేయాలని ప్లాన్ వేస్తున్నావో నీ పెళ్ళం కూడా తెలియదు. ఏమి చెయ్యడానికి అక్కడ 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 స్థలాలు కొన్ని దాచిపెట్టున్నావో అవన్నీ కూడా ఎవడికి తెలియవు. నగ్నంగా అంటే నీ బుర్రలో ఎలాగుందో అలాగే ఆయనకు కనబడుతుంది. నీ హృదయంలో ఎలాగుందో అవన్నీ ఆయనకు కనబడుతున్నాయి. ఒరే వెధవా, నువ్వు ఈ పని చేస్తావురా నా డబ్బుతోని, అందుకని ఎదురుకు వచ్చావా అని దేవుడు నీకు ముద్ర వేసి రాసేసి ఉంచుతున్నాడు. నీకేం అవుతుంది, నీ పెళ్ళంకి ఏమవుతుందో, నీ కొడుకులకి ఏమవుతుందో, నీ కూతురికి ఏమవుతుంది. బుర్ర మీద ఈకలు పండిపోయిన దాకా నీకు దేవుడు ఏమండు. ఎందుకంటే గాడ్ విల్ గివ్ యూ టైమ్ టు రిపెంట్. నీ బుర్ర మీద వెంట్రుకలు పడిపోయిన దాకా దేవుడు నీకు ఏమండు. ఎందుకంటే అవకాశం ఇస్తున్నాడు, ఒకవేళ నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడతావేమో అని. నీ లోపల ఏముంది, ఈ లోపల ఏముంది, ఏం చేస్తున్నావు, ఏం ప్లాన్ వేస్తున్నావు, ఇవన్నీ ఆయనకి కనబడుతున్నాయి. నీ బట్టలు ఇప్పేసి అలా నువ్వు నిలబడ్డావంటే ఎక్కడ అద్దం ముందు నిన్ను నువ్వు చూసుకోగలవు. అలాగే నీ బుర్రలో, నీ హృదయంలో ఏమేమి ఉందో, నీ ప్లాన్స్ ఏంటో అవన్నీ ఆయనకి అలా కనబడుతున్నాయి, తేటగా కనబడుతున్నాయి. ఎక్కడ ఫుల్ స్టాప్లు, కామాలు ఎక్కడ నగ్నంగా కనబడుతున్నాయి. దే ఆర్ ఆల్ విజిబుల్ నాకెడ్లీ టు ద లార్డ్. మరి అంత నగ్నంగా దేవుడికి కనబడుతుంటే ఎక్కడ పోతావురా నువ్వు? ప్రతి ఒక్కటి నగ్నంగా దేవునికి కనిపించుచున్నది. ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ నాకెడ్. ద నాకెడ్నెస్ ఆఫ్ యువర్ బ్రెయిన్ అండ్ యువర్ హార్ట్ అండ్ యువర్ ప్లాన్స్ ఆర్ విజిబుల్ టు ద లార్డ్. హౌ కెన్ యూ గెట్ అవుట్ ఆఫ్ దెమ్? యూ విల్ హ్యావ్ టు ఎన్కౌంటర్ ద రిజల్ట్స్ ఆఫ్ దోస్ వర్క్స్. వాటి ప్రతిఫలంలో నీ జీవితంలో అనుభవించకుండా ఎక్కడ పోతావురా అని అంటున్నాడు. హీబ్రూయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనంలో, గాడ్ శాంక్టిఫై యూ హోలీ, కంప్లీట్లీ గాడ్ విల్ శాంక్టిఫై యూ. దిస్ ఈజ్ హిజ్ ప్రామిస్. ద స్పిరిట్ ఇన్ యూ ఈజ్ లివింగ్ అండ్ ఇట్స్ వెరీ యాక్టివ్. నీలో ఉన్న ఆత్మ నివసించుచున్నది. ఎలాగా? పనిచేస్తూ నివసించుచున్నది. Paul the apostle and Peter, their teachings speak like this regarding human beings. Their teachings are speaking like this regarding human beings. There is an inner man, there is an outer man in you. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు నీలో ఉన్నాడని పౌల్, పీటర్ చెప్పుచున్నారు. ద అవుటర్ మ్యాన్ ఈజ్ యువర్ బాడీ అండ్ యువర్ సోల్. నీ శరీరము, నీలో ఉన్న మనస్సు, ఇవి అవుటర్ మ్యాన్. ద ఇన్నర్ మ్యాన్ ఈజ్ యువర్ స్పిరిట్. బాహ్య పురుషుడు అంటే నీ మనస్సు, నీ శరీరము, నీ తలంపులు. అంతరంగ పురుషుడు అంటే నీ లోపల ఉన్న ఆత్మ. నీ లోపల ఉన్న ఆత్మ సజీవముగా పనిచేయుచున్నాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మ సామ్రాజ్యం గురించి వింటున్నారు కనుక. లేకుంటే మీకు ఆ మాట చెప్పడు. ద అవుటర్ మ్యాన్ ఈజ్ బాడీ అండ్ యువర్ సోల్. ద ఇన్నర్ మ్యాన్ ఈజ్ యువర్ స్పిరిట్. అవర్ స్పిరిట్ can relate. Our spirit can relate us with the Holy Spirit. మనలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మతో మనలను కల్పించగలదు, స్నేహము చేయించగలదు.
బాంధవ్యము సృష్టించగలదు, బంధుత్వము ఏర్పరచగలదు. మనలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మతో బాంధవ్యమును కలిగించగలదు, బంధుత్వము సృష్టించగలదు. నీకు ఆ ఆత్మతో నీకు స్నేహము కలిగించగలదు, స్నేహము సృష్టించగలదు. ఏది? నీలో ఉన్న ఆత్మ. ద స్పిరిట్ dwelling in you can create a relationship with the Holy Spirit. That's how you will partake the divine nature in your life. ఆ విధముగా దైవత్వం యొక్క ప్రకృతిని నీవు పొందగలవు. అర్థమవుతుందా? You must know the difference between demon spirit and fallen angel. పడిపోయిన దేవదూతలను గూర్చి, దేవుని సన్నిధి నుండి పడిపోయిన దేవదూతలను గూర్చి మరియు నీలో ఉన్న దురాత్మలను గూర్చి నువ్వు తెలుసుకోవాలి. అది వేరు, ఇది వేరు. ద ఫాలన్ ఏంజల్ ఈజ్ డిఫరెంట్ అండ్ ద డీమన్ ఇన్ యూ ఈజ్ డిఫరెంట్. ద డీమన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద క్రిస్టియన్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ డిఫరెంట్. And the fallen angels that are directing you and bringing you out of the presence of the Lord is different. ఆదం హవ్వలు దైవికమైన వాతావరణంలో ఉంటారు. వాళ్ళకి ఫాలన్ ఏంజల్ బయటకు లాగింది. దేవుని సన్నిధి నుండి పడిపోయినటువంటి లూసిఫర్ వాళ్ళని బయటకు లాగింది. దట్స్ కాల్డ్ ఫాలన్ ఏంజల్. The fallen angel will guide you. The fallen angel will lead you. The fallen angel will suggest you. But the demons will spoil your mind, your spirit, and your body. There is difference between fallen angel and demons. The fallen angel will misguide you, like Adam was misguided, like Eve was misguided. Who the Lucifer was? A fallen angel. Did he not guide Adam and Eve from the presence of the Lord? దేవుని సన్నిధి నుండి ఆదాం అవ్వలకు వాడు నడిపించలేదా బయటికే? అలాగ నీకు దేవుని సన్నిధి నుండి పడిపోయిన ఫాలెన్ ఏంజల్స్ మీకు అలా నడిపిస్తాయి. మీలో ఉన్న డీమన్స్ మిమ్మల్ని డిస్ట్రాయ్ చేసేస్తాయి. కనుక మీరు దేవుని వాక్యమును నమ్మి, వాక్యమును చదువుచు, వాక్యమును అంగీకరించి, నీవే పరిశుద్ధాత్ముడవు, నీవే దేవుడువు, నీవే శాంతికి రాజువు, నీవు నన్ను పవిత్రపరచగలిగిన దేవుడువు. పరిశుద్ధాత్ముడా, క్రీస్తు యేసు రెండవ రాకడ వరకు నా శరీరములను, నా అవయవములను నీవు పవిత్రముగా భద్రపరచగల దేవుడవు. నీకు వందనములు, స్తోత్రములు అనే ప్రతిరోజు మీ ప్రార్థనలో మీరు దేవునికి ఈ మాటలు చెప్పాలి. నువ్వు ఆర్దానమైనను, మగుడువైనను, నువ్వు యాక్టర్ అయినను, నువ్వు డాక్టర్ అయినను, నువ్వు సైంటిస్ట్ అయినను, నువ్వు ఇంజనీర్ అయినను, నీకు మరణం ఉంది, నరకం ఉంది, దేవుని సన్నిధి ఉంది. మరి నీ ఇష్టం. నేను చెప్పినట్టు విన్నావా, దేవుని సన్నిధికి వెళ్తావు, లేకపోతే నరకానికి వెళ్తావు. నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకేం తెలుసు? నీ మీదే ఆధారపడి ఉన్నది. నీలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మతో స్నేహము కల్పించగలదు, పరిశుద్ధాత్మతో బంధుత్వం కల్పించగలదు. నీలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మను రప్పించుకోగలదు. నీలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మను నీలో ఇముడ్చుకోగలదు. నీలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మకు చెప్పగా ఆ పరిశుద్ధాత్ముడు నీకు నడిపిస్తాడు. ఆత్మచేత ఎందరో నడిపించబడ్డారో వారందరూ దేవుని యొక్క కుమారులు అనిపించబడతారు. దేవుని కుమారులకు ఈ మాట వర్తిస్తుంది, క్రైస్తవులకు కాదు. You must know the difference between fallen angel and the demons which are in you. Jesus is spirit. యేసు ఆత్మయ్య అయి ఉన్నాడు. Simultaneously Jesus has a physical body. అదే విధముగా ఆయన ఒక భౌతిక దేహము కలిగి ఉన్నాడు. Jesus has a physical body and Jesus is a spirit of God. Similarly, you have a physical body. బుర్రకెక్కుతానే నా మాటలు? Jesus is a physical body.
At the same time, Jesus is Spirit of God. Like that, you have a physical body. And the Spirit of God is in you like Jesus. Jesus is a physical body. Jesus is a Spirit of God. Similarly, you have a physical body and you have the Spirit of God. Not Christians. Not Christians. Not Christians. Fallen angel can do miracle in your life. దేవుని సన్నిధి నుండి పడిపోయినటువంటి దేవదూతలు మీ జీవితములలో అద్భుతములు చేయగలవు. బికాజ్ ద స్పిరిట్ ఆఫ్ మిరకల్ డూయింగ్ హ్యాస్ నాట్ బిన్ టేకెన్ బై గాడ్ ఫ్రమ్ లూసిఫర్. లూసిఫర్ యుద్ధ నుండి అద్భుతములు చేయగలిగినటువంటి శక్తిని దేవుడు తీసుకోలేదు. కనుక ఆ ఫాలెన్ ఏంజల్ నీ జీవితంలో అద్భుతములు చేసి నీకు ఆకర్షించుకోగలదు. హిజ్ వర్డ్ యూ హ్యావ్ టు బిలీవ్. హిజ్ వర్డ్ ఈజ్ హిజ్ రహిమా. హిజ్ వర్డ్ ఈజ్ హిజ్ రహిమా. యు ఆర్ హియరింగ్ ద రహిమా ఆఫ్ ద లార్డ్. God is talking to you. His word is Rhema. The word which you are hearing is the Rhema of the Lord. If you are hearing the Rhema of the Lord, then with you God is speaking. God has not taken away from Lucifer the spirit of miracle doing. Demonic spirit also can enter into you, enter into your heart, enter into your brain to destroy you. To destroy you. The fallen angel will misguide you. The demon in you will destroy you. పడిపోయినటువంటి దేవదూతలు, దేవుని సన్నిధి నుండి పడిపోయిన దేవదూతలు నీకు అడ్డదిడ్డంగా నడిపించే అవకాశములు ఉన్నవి. నీలో ఉన్నటువంటి దురాత్మ నిన్ను నాశనం చేసే అవకాశములు ఉన్నవి. దురాత్మ నిన్ను నాశనం చేస్తుంది. దేవుని సన్నిధి నుండి పడిపోయినటువంటి ఆత్మలు, దూతలు నీకు అడ్డదిడ్డంగా నడిపిస్తాయి. ద ఫాలెన్ ఏంజల్ ఈజ్ డిఫరెంట్. ద డీమనిక్ స్పిరిట్ ఈజ్ డిఫరెంట్. ద డీమన్స్ విల్ డిస్ట్రాయ్ యూ. ద ఫాలెన్ ఏంజల్ విల్ మిస్గైడ్ యూ. నీ పక్కన ఉన్న దానిలో ఫాలెన్ ఏంజల్ దొరుకుతుంది, నీకు చెప్తుంది. నీ పక్కన ఉన్నవాడిలో దూరుతాడు ఫాలెన్ ఏంజల్, నీకు సలహా ఇస్తాడు, వాడు నీకు నడిపిస్తాడు. హీ విల్ గైడ్ యూ. యువర్ నైబర్ ఇన్ హూమ్ ద ఫాలెన్ ఏంజల్ విల్ ఎంటర్ అండ్ హీ విల్ మిస్గైడ్ యూ అండ్ ద డీమన్ ఇన్ యూ విల్ డిస్ట్రాయ్ యూ. అర్థం అవుతుందా? ఫాలెన్ ఏంజల్ దేవుని సన్నిధి నుండి పడిపోయినటువంటి దూతలు ఏం చేస్తాయి? నీలో ఉన్న దురాత్మలు ఏం చేస్తాయి? The fallen angel will misguide you, will lead you, saying that this is the right way, and the demon in you will destroy you. Is it clear? దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.